జగన్ విజన్తో 17 మెడికల్ కాలేజీల నిర్మాణం చేపట్టారని సజ్జల చెప్పారు. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉండాలన్నది ఆయన సంకల్పమన్నారు. ప్రభుత్వ వైద్యశాలలు వస్తే ఆరోగ్యశ్రీ ఖర్చులు తగ్గుతాయని భావించారని చెప్పారు. దీర్ఘకాలంలో దేశంలోనే అత్యుత్తమ వైద్య సేవలు అందించే రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దాలన్నది ఆయన లక్ష్యమన్నారు. రికార్డు సృష్టించాలనో గిన్నీస్ బుక్లో ఎక్కాలనో జగన్ ఈ కార్యక్రమం చేపట్టలేదన్నారు. రాష్ట్రంలో మా హయాంలో వైఎస్ఆర్సీపీ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు విప్లవాత్మకంగా స్వాతంత్రం తర్వాత ఎప్పుడూ లేని విధంగా ప్రభుత్వ రంగంలో 17 మెడికల్ కళాశాలలు అలాగే ఆధునిక వైద్యశాలలు సూపర్ స్పెషాలిటీ మల్టీ స్పెషాలిటీతో కూడిన దానికి అటాచ్డ్ టీచింగ్ హాస్పిటల్స్ వాటిని ప్లాన్ చేసిన విషయం అందరికీ తెలుసు. చేయడమే కాదు, మా హయాంలోనే 23కే 5 మెడికల్ కాలేజీలు పూర్తి చేసి అడ్మిషన్లు కూడా మొదలు కావడము, ఇంకొక 2 ఆల్మోస్ట్ అయిపోయి అడ్మిషన్లు మొదలు పెట్టే టైంకు ఎలక్షన్లు రావడంతో అది కుదరలా, పులివెందులా పాడారు. ఇంకో 3 అడ్వాన్స్డ్ దీంట్లో 80% పైగా అయిపోయి మళ్ళీ అధికారంలోకి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చింటే ఈ వేళకు అకాడమిక్ ఇయర్ కూడా స్టార్ట్ అయ్యేది. ఆ రోజు ఇన్ని ప్రభుత్వ వైద్య కళాశాలలు టీచింగ్ హాస్పిటల్స్ ప్రారంభించేటప్పుడు వీటిని ఒకేసారి ప్రభుత్వ రంగంలో ముందు పర్మిషన్లు తెచ్చుకోవడం పెద్ద కష్టం, మెడికల్ కళాశాలకు తెచ్చుకోవడం అంటే. రెండవది, ఇన్ని ప్రభుత్వ రంగంలో ఎందుకు అంత గతంలో పెట్టలేకపోయారు అంటే దానికి అవసరమైన బడ్జెటరీ సపోర్ట్ కానీ, తర్వాత నిలబెట్టుకోగలగడం కానీ, ఫైనాన్షియల్గా ఆర్థికంగా భారం అవుతుందనే దాంతో, లేదా ఆ 5 ఏళ్లు గడిచాక నెక్స్ట్ చూసుకుంటూ దూరదృష్టితో ఆలోచించకుండా గత ప్రభుత్వాలన్నీ కూడా అప్పటికప్పుడు ఏదైనా వస్తే 2ో 1ో స్టార్ట్ చేయడం ఇలా చేస్తూ వస్తే జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో కింద అది పేదలు కావచ్చు, ఈవెన్ మధ్యతరగతి వాళ్ళు కావచ్చు, ముఖ్యంగా ప్రైమరీ హెల్త్ కేరుకు సంబంధించినంత ఒక సిస్టమ్ ఏర్పాటు చేశాక స్పెషాలిటీ సేవలు స్పెషలిస్ట్ సేవలు అందాలంటే కార్పొరేట్ కన్నా పోవాల్సి వస్తుంది, లేదా ప్రభుత్వ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇవైనా తక్కువ ఉన్న నేపథ్యంలో ఒక చోట ఉంటే ఇంకో చోట లేని పరిస్థితి రాకూడదు. ఎంటైర్ స్టేట్ ఒకేసారి కింది నుంచి ప్రారంభం పిహెచ్సి నుంచి టెర్షరీ కేర్ అంటే ఖరీదైన వైద్యం అందించే ఆధునిక వైద్య సేవలు కావచ్చు, శస్త్రచికిత్సలు కావచ్చు, సూపర్ స్పెషాలిటీ సేవలు, వీటిని కూడా అందుబాటులోకి ఎట్లా తీసుకురావాలి, అవి ఉచితంగా ఎట్లా తీసుకురావాలి. ఎందుకంటే వైద్యం అనేదే విద్యా వైద్యం ఈ రెండు లేకపోతే అసలు ప్రభుత్వం అవసరమే ఉందని కూడా అనిపిస్తుంది. కన్స్ట్రక్షన్ చేయడానికో వీటికో కాదు, సొసైటీలో ఉన్న ఇంబ్యాలెన్స్, లేదా ప్రైవేటు వాళ్ళైతే ఎక్కడ లాభం వస్తుందో, ఎక్కడ అవకాశాలు ఎక్కువ ఉంటాయో అక్కడికి పోతారు తప్ప ప్రజల అవసరాలు చూడరు. కాబట్టి ప్రజల అవసరాలు అన్ని చోట్ల వైద్యానికి సంబంధించి విద్యకు సంబంధించి ఒకే రకంగా ఉంటాయి. కాబట్టి ఈవెన్గా అందరికీ అందుబాటులో ఉండడం కోసం ఆ రోజు ఒకేసారి ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఖచ్చితంగా ఒక టీచింగ్ హాస్పిటల్ అంటే సూపర్ స్పెషాలిటీ మల్టీ స్పెషాలిటీతో కూడిన హాస్పిటల్, వైద్య కళాశాలకు అనుగుణంగా, అలాగే మన దగ్గర డాక్టర్లు తయారు కావడానికి అనుగుణంగా వైద్య కళాశాల, ఒకేసారి ఇన్ని కళాశాలలు అందుకు ప్రారంభించారు. ఊరికేదో రికార్డు సృష్టించారు కాదు, గిన్నీస్ బుక్లో ఎక్కడానికో కాదు. ఇది జరిగినప్పుడే ఆయన కలలు కన్నా, జగన్మోహన్ రెడ్డి గారి కలలు కన్నా మన ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ కానీ, అలాగే ఒక మెడికల్ హబ్ క్రియేట్ అయితే కింద నుంచి టెర్షరీ కేర్ పై వరకు స్పెషాలిటీ సేవల వరకు పేషెంట్ గురించి పుట్టిన తర్వాత చనిపోయేంత వరకు కూడా రికార్డు మెయింటైన్ చేయడం కానీ, అలాగే ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది కాబట్టి టార్గెటెడ్గా ఏదన్నా వాళ్ళకు సంబంధించి ఏ డిసీజెస్ ఉన్నా వాటికి అడ్రస్ చేయడానికి కానీ, సీజనల్ వ్యాధులు లాంటివి రీసెర్చ్లు చేయడానికి కానీ మొత్తం మీద రాష్ట్ర ప్రభుత్వానికి ఒక పట్టు వస్తుంది. అలాగే
ఆరోగ్యశ్రీ కింద ఇప్పుడు అవుతున్న ఖర్చు కూడా తగ్గుతుంది, ఎందుకంటే ప్రభుత్వ వైద్యశాలలు వస్తాయి కాబట్టి. లాంగ్ రన్లో ఆ ఇండియాలోనే బెస్ట్ స్టేట్ కింద మెడికల్ హబ్కు వైద్య సేవలకు అత్యుత్తమ సేవలు అందించే రాష్ట్రంగా మన రాష్ట్రం ఉంటుంది. పైగా ఇతర రాష్ట్రాలకు కూడా ఇక్కడి నుంచి డాక్టర్లు వెళ్తారు, మన డాక్టర్లు మన దగ్గర తయారవుతారు. పోను పీజీ సీట్లు పెరుగుతాయి, సూపర్ స్పెషాలిటీ సీట్లు పెరుగుతాయి. ఇవన్నీ ఒక విజన్తో స్టార్ట్ చేసింది. దీని వెనక ఊరికేదో ఆషామాషిగా పెట్టేశామా మా 5 ఏళ్లలో అన్నది కాదు. ఇవన్నీ ఉంది కాబట్టి ఆయన సైమల్టేనియస్గా కింద పిహెచ్సిలను స్ట్రెంగ్తన్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే మండలానికి సంబంధించి ప్రతి ఆసుపత్రిలో ఖచ్చితంగా డాక్టరు, పిహెచ్సి దీనికి అనుబంధంగా మళ్ళీ విలేజ్ క్లినిక్లు, అలాగే దాన్ని ఏమంటారు సిహెచ్సి దీని దగ్గర నుంచి కూడా మెడికల్ సేవలకు మండలానికి మొబైల్ సేవలు ఇచ్చే డాక్టర్లు, కంటిన్యూస్గా ఒక ఆరోగ్యానికి సంబంధించి వైద్య సేవలకు సంబంధించి ఒక ఛత్రం ఒకటి అంటే ప్రొటెక్షన్ ఇది క్రియేట్ చేశారు.